జై తెలంగాణ, జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలా మరిగా. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మీ అందరి ముందు కల్వకుర్తిలో తమ్ముళ్ళు 10 మంది వచ్చి పిలిపించేది మీరు బాగుండదు. గౌరవనీయులైన పెద్దలు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న గోలి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు ఉప్పల వెంకటేష్ గారికి, గౌరవనీయులు సోదరులు మా మున్సిపల్ చైర్పర్సన్ ఎడుమ సత్యం గారికి, గౌరవనీయులు సోదరి విజితారెడ్డి గారికి, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన సోదరులు చాడా కిషన్ రెడ్డి గారికి, మరి ఈరోజు మీ అందరి ముందు ఉన్న మన పెళ్లి కొడుకు మన ప్రవీణ్ అన్న, కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. గింతేనా మీ కల్వకుర్తి దమ్మంతా? గింతేనా? గట్టిగా సౌండ్ పెంచాలి. ప్రవీణ్ అన్న గెలుస్తుండా? పక్కానా? ఇటుకెళ్ళి సౌండ్ వస్తలేదు, మీరు మామూలు కాదా? పక్కానా? నేను చూస్తలే అనుకున్నారా ఆ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళను? రుద్రాంశ్ మెడికల్ జనరల్ స్టోర్ మామూలేనా మీరు? పక్కానా? మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, 5 నెలల కిందట, సరిగ్గా 5 నెలల కిందట కల్వకుర్తికి అమన్గల్కి ఆ రోజు జయపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చినాడు ఇట్లే లొల్లిపెట్టిరు మీరు. అయిపోయింది, గెలిచిపోయింది జయపాల్ అన్న అనుకున్నా, కానీ ఏదో మోసం జరిగింది. ఏం జరిగిందో ఎరకలేదు, కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మన వాళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు, నెలకు 2500 ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా, నేను నల్లమల బిడ్డను, మీ ఓన్ని పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను 2కి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, ఇద్దరు ఆగురా పోయింది దండం పెట్ట, ఈడ నువ్వు ఈడ నేను ఎవరికి నిలబడతారా అయ్యా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగులు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు, అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? ఆఖరికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? ఒక మా ఆడపిల్లలు అక్కడ ఉన్నారు, స్కూటీలు వచ్చినాయా? వచ్చిందా చెల్లెని ఒక్కదానికి? రాలే కదా, మరి అట్లా తలుపుతున్నావు. స్కూటీలు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే కథ మొదలుపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు? 5 గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఈడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడీలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు, మీకే తెలియాలి. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి అని. నా కొడకల్లారా, పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా, మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టినోడే నాకు అర్థం కాదు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయమా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. మొన్న ఇక్కడనే పక్కకు
షాద్నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట, నిండిపోయిందట. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం. మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్లు లేదని వాళ్ళు తిట్టుకుంటారు. ఆ బస్సు ఫుల్, 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కుతాను. మధ్యలో 2-3 ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కింది. 4 పర్సులు కొట్టిండ్రు. కొట్టినాక ఆయన పోలీసులు పట్టుకున్నారు. పట్టకపోయిన పిల్లగాన్ని 2 చంపిర్రు. అరే తీరా పర్సులన్నీ వాళ్ళ దగ్గర ఏం దొరకలే గాని జేబులో కత్తెర దొరికింది. దొరికితే వాడిని అడిగిరాడా, అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావు రా అన్నారట. వాడు ఏమన్నాడు తెలుసా, అవును సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే అడుగుతలేవు, నేను పెట్టుకుంటే అడుగుతావా సార్, రేవంత్ రెడ్డిని అడుగుపో. ఏమైందంటే పరిస్థితి ఎవరు కిసోటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మ. ఇక్కడిగో చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్, ఒక విజ్ఞానవంతుడు, అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మొనగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల్ల దొరకడు. మల్లమల్ల చెప్తా ఉన్నా, ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది, మన కల్వకుర్తి గౌరవం పెరుగుతుంది, మన నాగర్ కర్నూలు గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు చాలా మంది దొరుకుతారు, పైసలున్న వాళ్ళు దొరుకుతారు. అంబులెన్స్ మోనియండి తమ్మి, జరగండి 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 జరగండి, అంబులెన్స్ మోనియండి, జరగండి 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 జరిగిపోయింది. రాజకీయ నాయకులు బొచ్చడి మంది దొరుకుతారు, పైసలు ఉన్నోళ్ళు, రకరకాలుగా వచ్చిన వాళ్ళు మస్తు ఉంటారు. కానీ చదువుకుని ఒక పేద కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత మరి 7-8 ఏళ్లు సర్వీస్ ఉండగా అది ఇచ్చిపెట్టి ప్రజాసేవకు, ప్రజా జీవితంలో అడుగుపెట్టి మళ్ళీ ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా నిన్ను ఎంపీ చేస్తాం, టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తాం, నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం, మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అని చెప్పి కేబినెట్ హోదా ఆశ చూపెట్టినా అదేది పట్టించుకోలే ప్రవీణ్ అన్న. ఇలా మన కోసం, మన పార్టీలోకి మన గులాబీ కండువా కప్పుకొని మన కోసం వచ్చిండు ప్రవీణ్ అన్న. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒకటే ప్రార్థిస్తున్నా, ఏమైనా గతంలో కల్వకుర్తిలో మా వల్ల తెలుసో తెలియకనో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా అది మనసులోకి తీసేయండి. ఇవాళ మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ కు మీకోసం వచ్చిండు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చిండన్నట్టు ఇలా బ్రహ్మాండమైన అభ్యర్థి నాగర్ కర్నూలుకి వచ్చింది. దయచేసి ఆయనను గెలిపించండి. ఇవాళ పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది రేపు? రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు అయినా నాకే ఓటేసింది, నేను 2500 రూపాయలు ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు, నేను 4000 రూపాయల పెన్షన్ ఇస్తాని పెద్ద మనుషులకు చెప్పినా జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానా ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు. మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలి? నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు, ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా, కరెంటు కష్టాలు చాలు అయినాయా? మళ్ళా మోటార్లు గాలుడు చాలు అయిందా? మంచినీళ్ళ గోస అవుతుందా? మార్పు బాగుందా? మార్పు కావాలని గుద్దిరు కదా కల్వకుర్తిలా. మరి మంచిగుందా? మార్పు బాగున్నదా? బాగలేదా? నేను ఒక ప్రశ్న మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం చెప్పకండి. నిజంగా నిజాయితీగా ఇష్టం ఉంటేనే చేయతుర్రి, లేకపోతే ఎత్తకురు. అది కూడా చెప్తున్నా మోమాట. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు శైలావట్టు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మాత్రమే చేయలేవట్టు. ఏం మోమాటం లేదు. పక్కనా 100% ఈ మాట. లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుంది మళ్ళీ కల్వకుర్తిలో. ఈసారి జరగదా? రైట్, అది ఒకసారి మీకు మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటాడు అనుకున్నారు కదా. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొలి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, నాగర్ కర్నూలుతో పాటు
మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్క. మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకుర్రి. కల్వకుర్తోళ్ళు అయ్యో కరెంట్ లేకపోయా, కేసీఆర్ లేకపోయాని పరేషాన్ కాకుర్రి. అయ్యో రైతు బంధు పడకపోయాని ఆగం కాకుర్రి. అయ్యో 4000 పెన్షన్ ఏమైనా ఆగం కాకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు బయటికి రండి. పొద్దున 7 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి చల్లటి పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. 2 పార్టీలు కొట్లాడుతున్నాయి మనతోని. ఒకటేమో ఛోటాబాయి కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయి ఎవడు నమో 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 అంటే ఎరికేనా ఇందో ఏంటి నమో అంటే? నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. లంగా, పచ్చి లంగా. ఏమేమి నరికినప్పుడు 2014 भाइयों बहनों मित्रों आप सभी लोग धन धन खाता खोलो, मैं धन धन 15 लाख डालता हूं అన్నాడా? పడ్డాయా 15 लाख? మరి ఆయన సిగ్గు లేకుండా గుద్దుదామా? మళ్ళా బీజేపీ గుద్దుదామా? అయ్యో ఆచారి అయ్యో ఈచారి నేతావా? మళ్ళా జరగట్లాంటి తప్పులు చేయకూరి. మళ్ళా 15 लाख అన్నాడు. మా తమ్ముళ్ళకి చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. మరి 10 కోట్ల 10 ఏళ్ళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా 2022 కల్లా అన్నాడు. ఉరుకుతున్నాయా? $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా భారతదేశాన్ని అన్నాడు. అయ్యిందా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయ్యిందా? ఇన్ని నరికిండు, ఒక్క పని చేయలే. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నాడు ఓట్లు. ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా కూడా తెలుసలేదు. ప్రధానమంత్రి 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయాలి. కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా గిది అని ఒక ఉత్తరం కూడా రాయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యవయ్యా అని బతిమలాడినాం, ఇయ్యలే. అయినా సిగ్గు లేకుండా ఇయ్యాల బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వేయాలరా మీకు ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక్క ముచ్చట, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. మరి గుడిగట్టుడు ఒక్కటే ఓటేస్తేందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరి గుట్ట 4 ఏళ్ల కిందనే కట్టలేదా? జోర్దార్గా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? కానీ మనం ఎన్నడన్నా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట గుడి మాత్రమే కాదు, ఆధునిక గుడులు కట్టిండు. ఏంటి ఆధునిక గుడులు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు, మన చెరువులు బాగా చేసిండు, మన కెనాళ్లు బాగా చేసిండు, మనకు వట్టెము, కరివెన, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏతుల లాంటి రిజర్వాయర్లు కట్టిండు. వాటన్నిటికీ మళ్ళా దేవుని పేర్లే పెట్టిండు. ఒక్కటి కూడా మనుషుల పేర్లు పెట్టలే, అన్నిటికీ దేవుళ్ళ పేర్లే పెట్టిండు. మరి ఒక్క గుడి కట్టినందుకే మోడీ కోటేయాలంటే మరి గుడితో పాటు ఆధునిక గుడులు కడుతున్న కేసీఆర్ గారికి ఎన్నిసార్లు ఓట్లేయాలి ఆలోచించండి. ఇలా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే. ఇప్పుడే ప్రవీణ్ అన్న 2 ముఖ్యమైన విషయాలు చెప్పిండు. మన రాజ్యాంగాన్నే ఎత్తవతల వాడేస్తాం అని మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖుల్లా చెప్తున్నారు, అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారు. 400 పార్ అయ్యేది ఏందో ఎరికేనా మీకు? సీట్లు కాదు, 400 పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు. మోడీ వచ్చినాడు డీజిల్ 60 రూపాయలు, ఇలా 105, పెట్రోల్ 74, ఇలా 110. మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది, సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. అటెనక మీ ఇష్టం. ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు, 400 సిలిండర్ ను 1200 చేసినా నాకే గుద్దుతురు పిచ్చోళ్ళు, 60 రూపాయల డీజిల్ 105 చేసినా నాకే గుద్దుతురు. మరి అట్లాంటప్పుడు నేనెందుకు పెంచొద్దని పెంచుకుంటూ పోతూనే ఉంటాడు. ఇంకొక మాట కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి కల్వకుర్తి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇది ఒక్కటి మనసుకు ఎక్కించుకోండి. ఇలా అన్ని పిరమైనాయి కదా వస్తువులు, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని పిరమైనాయా? పిరం ఎందుకైనా ఎప్పుడైనా ఆలోచన చేసిరా? ఎందుకైనా అంటే మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. మనం వేరే దేశాలకు వెళ్ళి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి, దక్షిణ అమెరికాకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ అట్లే దొరకదు, ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ లెక్కన అమ్ముతారు, డ్రమ్ముల లెక్కన. ఒక డ్రమ్ము ధర మోడీ వచ్చినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు అయిపోయినాక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర, ఒక డ్రమ్ము ధర $16 తగ్గింది, $84లకు వచ్చింది.
మరి క్రూడ్ ఆయిల్ ధర $16 తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగన్నా? మరి ఏమైంది? తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయో ఎరికేనా? మోడీ గారు 34% అదనపు సుంకాలు వేసిండు. ఏం జరిగింది దానివల్ల? ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు, మీ ట్రాక్టర్లో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు ప్రతిరోజు మీరు పన్నులు కట్టినరు. మొత్తం 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు. రాష్ట్రాలకు ఒక పైసా ఇయ్యలే. ఏం చేసిండు ఎరికేనా? 30 లక్షల కోట్ల రూపాయలతోని ఈ 30 లక్షల కోట్లల్లా 14.5 లక్షల కోట్లు అదానికి అంబానీకి రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ. అంటే పేదలను కొట్టిండు, పెద్దలకు పెట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు. ఎందుకు కొట్టేయాలనయ్యా నీకు అంటే గుడి కట్టినా అనే ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసిండా తెలంగాణకు? ఆలోచించండి. ఒక్క కాలేజ్ ఇచ్చిండా? ఒక్క స్కూల్ పెట్టిండా? ఒక్క దవాఖాన కట్టిండా? ఒక్క పరిశ్రమ తెచ్చిండా? ఆలోచించండి. కల్వకుర్తిలో ఉండే మా అన్నదమ్ములో నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందట కదా కల్వకుర్తిలో? మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ కదా. బాగా పెరిగింది. మీరు నన్ను పిచ్చని చెప్తున్నారు. లేదా లేదా? ఎందుకు పెరగాలో మీరు శాతం అయితే లేదా రేవంత్ రెడ్డికి? గదే నేను అనేది. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాండప నడిపినట్టు కాదు. మరి నోట్లకెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బూతులు మాట్లాడు కాదు. పరిపాలన అంటే దమ్ముండాలి, దక్షత ఉండాలి. అది ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి 10 ఏళ్లు మన భూముల ధరలు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ నడిచింది, పరిశ్రమలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలే. కానీ ఇవాళ ఏమైంది? కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తానే వరకు మనం ఆశపడ్డాం, ఆగమైనం. ఆ రోజు కేసీఆర్ గారు కల్వకుర్తికి వచ్చి చెప్పిండు, మోసపోకండి, మోసపోతే గోసపడతారని చెప్పిండు. అయినా మోసం జరిగింది. నేను చివరికి ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఒకసారి ఆగురయ్యా, ఒకసారి మోసపోతే, ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది వాని తప్పైతుంది, మోసం చేసినాం తప్పైతుంది. కానీ రెండోసారి కూడా వాని చేతుల్నే మళ్ళా మనం మోసపోతే ఈసారి మన తప్పైతుంది. మనకు బుద్ధి లేదు అన్నట్టు లెక్క. మరి రేవంత్ రెడ్డి చేతి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు కల్వకుర్తిలో. మీరు రెండోసారి కూడా మోసపోతారా? మరి చూద్దాం. మే 13 నాడు కల్వకుర్తి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే 13 మే నాడు ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తమ్మా తల్లి? వారేనా? ఈసారి మోసం జరగదా? పక్కానా? మా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున్నట్టున్నారు ఇక్కడ, మా లంబాడా సోదరులు. మీ అందరికీ తెలుసో లేదో, ప్రవీణ్ అన్నకు మీ భాష ఎట్లొచ్చో ఎరికేనా? తెలుసా తెలియదా? ఆయన మీ అల్లుడు, ఒక బంజారా బిడ్డని చేసుకున్నాడు. మీ అల్లుడు అవుతాడు ఆయన. కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు, అందుకే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మరి మీ అల్లుడు గారిని కూడా గెలిపించుకోండి. బ్రహ్మాండంగా మే 13 నాడు కారు గుర్తు కొట్టేసి నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ పంపుతుండ్రా? ఓకే, జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగా జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ.